ఏదైతే ఇప్పుడు తాజాగా మొన్న ఈ మధ్యన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో ప్రమాదం సంభవించడం, 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, ఆ మృతదేహాలు కూడా దొరకని పరిస్థితుల్లో దానికి బాధ్యత వహించాల్సినటువంటి జేపీ సంస్థ అది కాంట్రాక్ట్ సంస్థ అది. వాళ్ళు అస్సలు పట్టించుకోకపోవడం. వాళ్ళ ప్రాణాలు అట్లాగే వదిలేసేయటం. దాని మీదన చివరికేదో పరిహారం ఏం ప్రభుత్వం ఇచ్చి వదిలేసింది. ఆ సందర్భంగా ఆ సంస్థ యజమాని వాడిన పదజాలం ఆ రోజున వీడియోలు వైరల్ అయినాయి. పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేశాకనే రేవంత్ ప్రభుత్వం వాళ్ళకేదో పరిహారం అందించి దాన్ని సరిపుచ్చే ప్రయత్నం చేసింది. కార్మికుల ప్రాణాలు ఆనాడు తమకు లెక్కలేదు అన్నట్టుగా ప్రవర్తించినటువంటి ఆ జేపీ సంస్థకి సంబంధించినటువంటి ఎండి మనోజ్ ఇప్పుడు అరెస్ట్ కావడంతో తెలంగాణ నెటిజన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు. పాపం పండింది, తప్పుడు పనులు, బ్లాక్ మనీ వ్యాపారాల్లో వ్యాపారాల్లోకి డంప్ చేసి అక్రమ వ్యాపారాలు చేస్తున్నట్టు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించడంతో జేపీ సంస్థ ఎండీని మనోజ్ని అరెస్ట్ చేసింది. పాపం ఎప్పటికైనా పండుతుంది అంటూ.